హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ క్లాస్లో మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి వచ్చిన కస్టమర్ని ఏ విధంగా మనము ఆకట్టుకోవాలి, నెక్స్ట్ మనం ఆ కస్టమర్ బ్లౌజెస్ మనకే ఇచ్చేలా ఏ విధంగా చేయాలి, మెజర్మెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి, అదే బ్లౌజ్ కంటే ఇంకా బెటర్గా ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలానే ఎట్ ఏ టైం ఎక్కువ బ్లౌజులు ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. అలానే లైనింగ్ పీస్, అలానే బ్లౌజ్ పీసు ఎట్ ఏ టైం ఒకేసారి ఏ విధంగా కట్ చేసుకోవాలో చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ మెజరింగ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి నేను పూసగుచ్చినట్టు చాలా క్లారిటీగా వీడియోలో క్లారిటీ ఇస్తాను. మీరు స్కిప్ చేయకండి. ఆ కస్టమర్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని శారీస్ చూపిస్తున్నాను, బ్లౌజ్ పీసులు చూపిస్తున్నాను. ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఇంతకుముందు ఒక బ్లౌజ్ అయితే తెచ్చిచ్చారు, కాటన్ బ్లౌజు. అది కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో కూడా పెట్టాను. అయితే ఆ బ్లౌజ్ అయితే అది ఇచ్చే బ్లౌజ్ కంటే ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా కుదరడంతో చాలా శారీస్ బ్లౌజెస్ అయితే తెచ్చారు. ఇప్పటికైతే నేను ఇవి చూపిస్తున్నాను. ఆ శారీ, దానికి వచ్చిన బ్లౌజ్ అది. ఇక్కడ ఈ శారీ చూపిస్తున్నాను. ఇవి కూడా పట్టు శారీస్. ఈ పట్టు శారీస్ తర్వాత బ్లౌజెస్ కూడా అన్నీ మనమైతే నేను ఇక్కడ అన్నీ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కటి చాలా వివరంగా చూపిస్తాను. ఒకే కస్టమర్ ఎక్కువ బ్లౌజులు ఇస్తే ఏ విధంగా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ ఎలా కట్ చేసుకోవాలో పూసగుచ్చినట్టయితే నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీ మెథడ్లో ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఒక్కసారికి 2 సార్లకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటే ఉంటుంది, తర్వాత అంతా చాలా ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను చూడండి డబుల్ ఫోల్డ్లో క్లాత్ అయితే వేసాను. హ్యాండ్ పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను. అంటే ఇది బోర్డర్ పెద్దగా వచ్చింది, కానీ హ్యాండ్ పొడవు చిన్నగానే ఉంది కదా. తర్వాత వచ్చేసి మనము ఆర్మ్ హోల్ లూజ్ అయితే ఒకసారి చూసుకుందాము. 9 ఇంచెస్ అయితే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్లో మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ వస్తుందా లేదంటే ఏమైనా అతుకులు పడతాయా అని నేనైతే ఒకసారి చూసుకుంటున్నాను. ఫస్ట్గా మనం చేయాల్సిన టిప్ ఏంటంటే, మన సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. అదైతే చూసుకోండి. తర్వాత దీనికి కూడా బార్డరే వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా కరెక్ట్గా బ్లౌజ్ పీసులు కూడా 2 ఆ విధంగా వేసేస్తున్నాను. సరేనా? అలా వేసాక ఒకటైతే ఎక్కువ వచ్చింది, ఒకటి తక్కువ వచ్చింది కదా. తక్కువ వచ్చింది, ఎంత తక్కువ వచ్చింది అని చూస్తే ఒక 1 ఇంచ్, అలా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది. మనం అతుకులు వేసుకోవచ్చు, అడ్డంగా అయినా వేసుకోవచ్చు, నిడువుగా అయినా వేసుకోవచ్చు అనమాట. మనము రెండిటికి కూడా బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వేసుకోవచ్చు. అయినా మనకు ఖర్చులోకే పోతాయి కదా, చిన్న అతుకులే కదా వస్తాయి, కాబట్టి ఆ విధంగా వేసేసండి. అలా వేసుకున్నాక ఇక్కడ కాటన్ బ్లౌజ్లో నేను లైనింగ్ కాటన్ బ్లౌజ్కి అయితే లేదు, ప్లెయిన్ బ్లౌజు. తర్వాత ఇక్కడ కొన్ని ప్లెయిన్ బ్లౌజెస్ అలానే లైనింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ సమపాలంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మొత్తం అన్ని పీసులైనా కట్ చేయండి, లేదు మీకు ఏ పీసులు అయితే హెచ్చు తగ్గున్నాయో అవి కట్ చేయండి. అలా కట్ చేసాక ఇక్కడ రెండో టిప్ ఏంటి అంటే, మన వైపు కొద్దిగా కరెక్ట్గా ఉండేటట్టు, కార్నర్లో ఇటు లెఫ్ట్ సైడ్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకొని మనకి ఈ పిన్స్ అయితే ఉంటాయి కదా, టైలరింగ్ పిన్స్, బాల్ పిన్స్ అయితే ఉంటాయి కదా, పిన్స్ యూజ్ చేసేయండి. ఒక 2 పిన్స్ పెట్టండి, సరిపోతుంది. అయితే ఇంకా ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే, వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ ఏమైనా తగ్గినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మనం 1 ఇంచ్ ఖర్చుకు పెడతాము, 30 ఇంచ్ ఖర్చుకు యూజ్ చేస్తాము, ఇంక 1/2 ఇంచు పొడవులో ఉంటుంది. ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకోండి, మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ లూజ్లో కానీ పొడవుల్లో కానీ చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ చేసుకొని మనమైతే యాడ్ చేస్తాం. కాబట్టి మీరు ఏ టెన్షన్ పడకండి. కొంచెం 1/2 ఇంచు అలా ఎక్కువ తక్కువ వచ్చినా మీరు టెన్షన్ పడొద్దు. అయితే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి బ్లౌజ్లో మనకి 9 ఇంచీలు వచ్చింది కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను. మళ్ళీ చూడండి 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను. 10 ఇంచీలకి నేను సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాను. అలా మార్కింగ్ చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను. 1 ఇంచ్ మనకి ఎక్కువ ఉంది కదా, ఖర్చులో సరిపోదు అనే సమస్య అయితే ఉండదు. ఎక్కువ ఉంటే మనము మిగిలిస్తే కట్ చేసుకోవచ్చు. సరేనా? ఇటు కూడా ఎన్ని ఇంచీలు ఉందని చూసుకుంటే ఇటు కూడా ఖచ్చితంగా అన్నీ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒక రెడ్ క్లాత్, తర్వాత అక్కడ ఇంకో క్లాత్ అయితే మనకి కొద్దిగా బ్రౌన్ షేడ్ క్లాత్ వచ్చేసి మనకు కొద్దిగా తగ్గింది. వాటికైతే అతుకులు అయితే పడతాయి. హ్యాండ్స్ అంతా కటింగ్ చేశాక మీకే అయితే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే మనకు అతుకులు ఏమీ పడవు.
ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్కి చాలా తక్కువ 2 పీసులకైతే అతుకులు పడతాయి. కాకపోతే ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ కదా, అదైతే 80 పాయింట్లు ఉంది కదా, ఆ విధంగా అతుకులు అయితే పడతాయి అనమాట. సరేనా? ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ అయితే తీసుకుందాము. మనకి పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే ఉండకూడదు. కస్టమర్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఆ టిప్స్ అయితే పాటించండి. తర్వాత హ్యాండ్ పొడవు అయితే చూసుకోండి. షోల్డర్ కుట్టు నుండి లాస్ట్ వరకు చూసుకుంటే 7.5 ఇంచీలు అయితే ఉంది. దానికి 1 ఇంచ్ మాత్రమే కలిపాను. 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. మనకి ఏ బ్లౌజ్కైనా సరిపోతుంది. సరేనా? నేను ఇక్కడ సమానంగా హ్యాండ్స్ పెట్టాను చూడండి. మన బ్లౌజ్ క్లాత్ అలానే లైనింగ్ క్లాత్ కూడా సమానంగా పెట్టాను. అటు సైడ్ ఇటు సైడ్ 8.5 ఇంచీలకి మార్క్ చేసుకోను. ఇది వచ్చేసి హ్యాండ్ పొడవుకు సంబంధించిన మార్కింగ్ అనమాట. సరేనా? కన్ఫ్యూజ్ అయితే ఏమీ అవ్వద్దు. అలానే కిందకు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. పైనకి నెంబర్ 1 ఉంది చూడండి టేప్లో. అలానే 3 ఇంచ్ వచ్చే వరకు ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మనకి ఇక్కడ హాఫ్ హ్యాండ్సే కాబట్టి ఆర్మ్ డౌన్కి 3 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. సరేనా? ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ లూజు కింద భాగం మొత్తం ఖర్చుతో కలిపి అయితే నేను తీస్తున్నాను. అక్కడ కూడా మనకి 7 ఇంచెస్ అలా వచ్చింది. 7 ఇంచెస్ పెట్టుకుంటే ఎంత వస్తే అంత సరిపోతుంది. లేదు ఖర్చు కొద్దిగా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టండి, సరిపోతుంది. స్టార్టింగ్లో 1.5 ఇంచ్ అయితే మార్క్ చేశాను. తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 10 ఇంచీలు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు. హ్యాండ్ లూజ్కి 10 ఇంచీలు అనుకున్నాం కాబట్టి హ్యాండ్ ఆర్మ్ హోల్ లూజ్ కాబట్టి ఇక్కడ 10 ఇంచీలకైతే మార్క్ చేసి హ్యాండ్ లూజ్కి ఆర్మ్ హోల్ లూజ్కి నేను మార్కింగ్ అయితే చేశాను. చూడండి మనకి అతుకులు అయితే రెండిటికైతే పడతాయి. రెడ్ క్లాత్కి దాని కింద ఉన్న క్లాత్కి అయితే 2 చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి. రెడ్ క్లాత్కి పెద్ద అతుకులు. అది మనకి క్లాత్ ఏమంటే తక్కువ పన్నా బట్టి అయితే పడుతుంది. క్లాత్లో పన్నా ఎక్కువ ఉంటే అస్సలు పడదు. మనకి మీడియం సైజుకి మనం ఎప్పుడు 90 పాయింట్స్ అనే చెప్పుకుంటాం కదా, ఇక్కడ 80 పాయింట్స్ కాబట్టి మనకు పడుతుంది అనమాట. ఇక్కడ ఒక 1.5 ఇంచు మార్క్ అయితే చేస్తున్నాను. ఖర్చు పాయింట్ని మార్క్ చేస్తున్నాను. అక్కడ షోల్డర్ దగ్గర 1.5కి మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి డౌన్ అవ్వండి. అలా డౌన్ అయ్యి ఒకసారి అయితే రౌండ్ అయితే చేసేసేయండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు లోత్ అయితే ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోను. అలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్కి ఖర్చు పాయింట్ కూడా మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సరేనా? అయితే మనం కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఈ మార్కింగ్లు లైన్స్ అవన్నీ ఏమీ లేదు. మీరు కావాలంటే మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. మనం కస్టమర్స్ అంటే మనకు కొద్దిగా టైలరింగ్లో గ్రిప్ ఉంది, మనకు కొద్దిగా మెజర్మెంట్ కరెక్ట్గానే చేయగలుగుతున్నాం. మనము తక్కువ మెజర్మెంట్ అంటే ఒకేసారి ఎక్కువ మెజర్మెంట్స్లు ఎలా తీసుకోవాలి, ఒకేసారికి ఎక్కువ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, లేదంటే కటింగ్లో ఇంకా తొందరగా కటింగ్ అయ్యే టిప్స్ ఏమైనా ఉంటే కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. సరేనా? ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు, అలానే డీప్ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ డీప్ తీసాము. ఈ విధంగా అన్ని మీరైతే కరెక్ట్గా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చింది. హ్యాండ్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గు లేకుండా చాలా కరెక్ట్గా వచ్చింది. క్రాసులు ఉంటే మనం ట్రిమ్ చేసుకోనము. ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్లో కొద్దిగా అక్కడ షేప్ అనేది నీట్గా రాదు. అక్కడ మీరు బిగినర్ అయితే 1-2 సార్లు అలా ట్రిమ్ చేసుకోండి. అలా లోత్ దగ్గర కూడా కట్ పెట్టండి. ఫ్రంట్ సైడ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సరేనా? ఈ విధంగా మనకు చాలా నీట్గా అయితే హ్యాండ్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాం. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఆర్మ్ హోల్ లూజు 10 ఇంచీలు ఉందా లేదని. మనకి అన్ని క్లాత్లు అయితే వచ్చాయి. ఈ క్లాత్కి అయితే అతుకులు పడ్డాయి. తర్వాత మనకి చూడండి ఈ క్లాత్లు ఇటు బ్యాక్ సైడ్ అయితే ఏమి అతుకులు పడలేదు. అలానే ఫ్రంట్ సైడ్కి 2 క్లాత్లకు అయితే అతుకులు వచ్చాయి. ఇంకా అవి తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఈ క్లాత్కి బార్డర్ అయితే ఉంది కాబట్టి ఆ బార్డర్ అయితే తీసేస్తున్నాను. అయితే ఎందుకు తీసేస్తున్నాను అని మీకు ఒకవేళ డౌట్ వచ్చిందా అనుకుంటున్నాను. డౌట్ వచ్చినా రాకపోయినా నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకు అంటే మనము అడ్డంగా ఉంది కదా, అడ్డంగా మనం వేసేటప్పుడు ఏమంటే బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మనం తీసేటప్పుడు నిడువు లైన్స్ ఉంటే అందంగా ఉంటుంది. అడ్డంగా లైన్స్ ఉంటే అంత లుక్ అయితే ఉండదు. ఎప్పుడైనా సరే మీరు ఆ విధంగా అడ్డంగా బ్యాక్ సైడ్ లైన్స్ వచ్చేటట్టు చూడకుండా నిడువు లైన్స్ వచ్చేటట్టు చూడండి. చాలా అందంగా అయితే బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట.
సరేనా. ఈ విధంగా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే ఇలా నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్లో చాలా ఎక్కువగా వచ్చాయి. మన కటింగ్లో బ్లౌజ్ పీస్ కూడా ఎక్కువగా మిగిలేటట్టు కూడా నేను కొన్ని టిప్స్ అయితే తీసుకుంటాను. అలాంటివి ఏవైనా మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టైలరింగ్ బిజినెస్కి సరిపడావి, లేదు అంటే మనము టైలరింగ్ చేయాలి, కస్టమర్స్ బ్లౌజులు కుడుతున్నాము, మన బ్లౌజులు మనం కుట్టుకుంటున్నాము, లేదంటే మన రిలేటివ్స్ మన దగ్గర వాళ్ళు ఎవరైనా కుట్టుకుంటాము, వాటికి టిప్స్ ట్రిక్స్ ప్రతి ఒక్కటి, అలానే బ్లౌజ్ క్లాత్ ఎక్కువగా మిగలాలంటే, లేదంటే తక్కువ టైంలో బ్లౌజెస్ ఎలా కట్ చేయాలి, అలానే తక్కువ టైంలో ఎక్కువ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మనము ఒక్క మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసి మళ్ళీ ఇంకొక మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసి ఇలా మనకి టైం వేస్ట్ అవుతుంది. ఒక బ్లౌజ్ కట్ చేసి ఆ బ్లౌజ్ పీస్ ఇంకొక దాని మీద, ఇవన్నీ మనకు చాలా లేట్ అవుతుంది కదా. అలాంటివి లేకుండా తక్కువ టైంలో ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది కూడా బోలెడన్ని అయితే ఉన్నాయి. అలాంటివన్నీ నేను షేర్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మన వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది, సరేనా. ఈ విధంగా చూడండి, మీరు వీడియోలో అయితే చూశారు కదా, నేను అన్ని పీసులు 1 by 1 అయితే వేసుకొను. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే ట్రిమ్ చేసుకోను, హెచ్చు తగ్గులు ఉన్నవి కూడా. నేను ఏదైనా సరే చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను మీ దగ్గర దాసి కట్ చేయడం అంటే నేను ఒకటి కట్ చేసి మీ దగ్గర ఒకటి చూపించడం అయితే ఉండదు, అంత రియాలిటీ అయితే ఉంటుంది, సరేనా. కాబట్టి ఏది తప్పులు వచ్చినా సరే ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ బయట కస్టమర్స్ బ్లౌజులు మనము స్టిచ్ చేస్తాం కాబట్టి చాలా న్యాచురల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే చూడండి, న్యాచురల్గా ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత లూజు లేకుండా టైట్ లేకుండా ఈ విధంగా నార్మల్గా తీయండి. అలా తీసుకున్నాక చూడండి, ఇందులో మనకి 2 లూజులు అయితే వచ్చేస్తాయి. నడుము లూజు అండ్ బాడీ లూజు 2 లూజులు ఒకే కొలతలో అయితే వచ్చేస్తాయి. మీరు 2 లూజులు చూసుకోవడం అవసరం లేదు, కాకపోతే రౌండ్ కింద భాగంలో తీసుకోవాలి, సరేనా. బ్యాక్ సైడ్ రౌండ్ కింద భాగంలో మనకి 21.5 వచ్చింది, కానీ ఇక్కడ ఖర్చు పాయింట్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసి 22లో సగం 11కు మార్క్ చేసుకోను. చూసారా, ఆ బ్లౌజ్లో వచ్చేసి మధ్యలో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాపులు లేకుండా అంటే ఈ బ్లౌజ్కి 1 or 2 ఇంచ్ ఉంది, కానీ కొన్ని బ్లౌజులకు అయితే చాలా ఎక్కువ ఇంచెస్ అయితే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ మన వీడియోస్లో ఆ బ్లౌజ్ కూడా వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం పొడవు అయితే చూసుకుందాం. బ్లౌజులు పొడవు ఈ విధంగా చూసుకోండి, మరీ లూజ్ వదలకండి, టైట్గా పట్టుకోకండి. ఆ విధంగా తర్వాత రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ కూడా నేను కొలిసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 13.5 అయితే మనకి వచ్చింది కదా, 13.5కి 1 ఇంచ్ కలిపి 14.5 అయితే పెట్టేస్తున్నాను. ఆ లాస్ట్లో ఈ లాస్ట్లో కూడా 14.5 పెట్టేసండి. రిమైనింగ్ లెంత్ వచ్చేసి మనకి 5.25 వచ్చింది. 5.25కి 6.25 మెజర్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు మనం పొడవులోను అలానే రిమైనింగ్ లెంత్లోను కూడా ఉంచాము. ఇక్కడైతే నేను బాక్స్ అయితే కొట్టట్లేదు, బాక్స్ కొడితే ఫ్రంట్ పార్ట్కి ఆ లైన్ వచ్చేసి మీకు అంతా కన్ఫ్యూజ్గా ఉంటుందని జస్ట్ డాట్స్ మాత్రమే పెట్టాను. ఇక్కడ సంఖ కింద భాగంలో రిమైనింగ్ లెంత్ మనం ఎప్పుడు చూసుకుంటాం కదా, ఆ విధంగా చూసుకోండి. చూసుకుంటే మనకి ఎన్ని ఇంచీలు 7.5 వచ్చింది కాబట్టి 7.5కి తర్వాత 8.5 మనం పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా ఎంత ఉంది, ఆమ్ డౌన్ ఎంత ఉందని చూస్తే 6 ఇంచీలు ఉంది. అది కరెక్టా రాంగ్ అనేది కూడా నేను అయితే చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్ తాలుగా విడత అయితే చూసుకోవాలి కదా. నెక్ తాలుగా విడత బ్యాక్ సైడ్ చూసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు చాలామంది, కాబట్టి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మంచిది. కాకపోతే మన ఆది బ్లౌజ్ కూడా ఏ విధంగా ఉందని మనం అయితే చూసుకోవాలి. ఇక్కడ ఆది బ్లౌజ్లో 2.25 ఇంచులు అయితే వచ్చింది కాబట్టి 2.25 అయితే ఈ బ్లౌజ్కి అయితే సరిపోదు, కాబట్టి 2.5 అయితే మనము పెట్టుకుందాము. చాలామంది బ్యాక్ సైడ్ ఎక్కువ పెడతారు రౌండ్, అలానే ఫ్రంట్ సైడ్ తక్కువ పెడతారు. బ్యాక్ సైడ్ బట్టి ఫ్రంట్ సైడ్ తీసినా, ఫ్రంట్ సైడ్ బట్టి బ్యాక్ సైడ్ తీసినా మనమైతే ఒక్కొక్కసారి మోసపోవలసి అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని దగ్గరలో వచ్చేసి ఓన్ మెజర్మెంట్ కూడా యూజ్ చేయాలి, కాబట్టి ఇక్కడ నేను ఓన్ మెజర్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆ విధంగా నేను 2.5 అయితే పెట్టాను. ఒకసారి రౌండ్ కొలుసుకొని కూడా మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి స్టార్టింగ్ నుండి అక్కడ హ్యాండ్ కుట్టు వరకు అయితే చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి 2.25 ఉంది, దానికి 1 ఇంచ్ కలిపి 3.25 అయితే పెట్టాను. అయితే మనకి టోటల్గా నెక్ రౌండ్ తాలూగా వెడల్పు ప్లస్ షోల్డరు ఎంత ఉందంటే 1/4 వారు ఉంది. 1/4 వారు పైన కింద ఇలా చూడండి, సంఖ భాగంలో ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. చాలామంది అయితే
సంఖ భాగంలో ముడతలు వస్తున్నాయి అంటారు, కానీ ఈ మెజర్స్ అయితే ఇలా పెట్టుకోరు, అలా పెట్టుకోవాలి. మనము ఈ విధంగా చూడండి ఇలా లైన్ అయితే తీసేవచ్చు, కానీ నేనైతే లైన్ తీయను. ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు అంతా చూడండి ఫ్రంట్ సైడ్ కట్ చేసేటప్పుడు ఈ బాక్స్ షేప్ అనేది వచ్చేస్తుంది, చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. కాబట్టి జస్ట్ నేను అక్కడ ఒక డాట్ మాత్రమే పెట్టాను. నేనైతే లైన్స్ నార్మల్గా మీకు చూపించడానికి ఈ విధంగా లైన్స్ పెడుతున్నా కానీ, లేదంటే చిన్న చిన్న డాట్స్ మాత్రమే కనిపించినట్టు నేను డాట్స్ అయితే పెడతాను. కస్టమర్ బ్లౌజులు కుట్టేసి ఇచ్చేటప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ ఉండాలి, అలానే మరీ తెల్లగా మార్కింగ్ అలా ఉండకూడదు. అసలు నార్మల్గా అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండాలి. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మనం అయితే చూసుకుందాము. కార్నర్లో 1.5 పెట్టాను, 1.5 పెట్టి ఆ లైన్లో సగానికి ఈ లైన్లో సగానికి మార్కింగ్ చేసి రౌండ్ తీసేస్తున్నాను. మనం ఎప్పుడు అదే విధంగా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుందాం. ఈ నెక్ వచ్చేసి మనము మామూలుగా మనుషులను చూస్తే మనం పెట్టేవచ్చు, వాళ్ళు డీప్ వేసుకుంటే వాళ్ళకి బాగుంటుందా లేదంటే నార్మల్గా బాగుంటుందా అలా కూడా మనం మనుషులను చూసి కూడా పెట్టేవచ్చు. కాబట్టి నేను ఇక్కడ 30 ఇంచ్ రౌండ్ అయితే చేసుకున్నాం. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ మనమైతే కొలుసుకుందాము. ఇలా కొలుసుకుంటే మనం బ్యాక్ సైడ్కి వచ్చేసి హ్యాండ్స్కి మనం 10 ఇంచీలు పెట్టాం కదా, ఇప్పుడు 10 ఇంచీల కంటే కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, కానీ ఇది కూడా 10 ఇంచీలు పావు తక్కువ 10 అయితే వచ్చింది, ఒక పావు ఇంచ్ అయితే తక్కువ వచ్చింది. 1-2 సార్లు అయితే చూసుకోండి, సరేనా. కరెక్ట్గా 10 వచ్చినా మనకు పర్వాలేదు, ఎందుకంటే షోల్డర్లోకి ఒక హాఫ్ ఇంచ్ అయితే వెళ్తుంది కదా, అప్పుడు 9.5. ఈ 9.5 వచ్చిందంటే బ్లౌజ్లో 10 వచ్చిందంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది, సరేనా. అలా చూసుకోండి. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను, మనకి రౌండ్ వెడల్పులు కూడా కరెక్ట్గా చూసుకోండి. మనకి నీట్గా ఇదైతే కొలుసుకోవాలి. చూడండి మన రౌండ్ చుట్టు భాగంలో వచ్చేసి ఒక పావించి నేనైతే మార్కింగ్ చేస్తున్నాను, మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక పావించి అయితే నేను పక్కనే మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మనము మెజర్మెంటు ఆ కుట్టేసిన బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాం కదా, మెడపట్టిలోకి క్లాత్ కుట్టేసి ఉంటాము. మనం ఫస్ట్ మార్కింగ్ చేసింది కటింగ్ అనమాట, కటింగ్ చేసింది. ఇప్పుడు వచ్చేసి కుట్టుల్లోకి వెళ్ళిపోయేది. చూడండి ఈ షోల్డర్ దగ్గర కుట్టు అయితే మనకు ఉంటుంది కదా, ఈ షోల్డర్ నుండి ఈ లాస్ట్ షోల్డర్ వరకు అయితే ఇలా రౌండ్స్ అయితే ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మీరు పెద్ద స్క్రీన్లో అయితే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. 21 ఇంచ్ అయితే వచ్చింది, సరేనా. 21 ఇంచ్ అయితే ఈ షోల్డర్ కుట్టుల్లోకి అయితే వెళ్ళి ఉంటుంది కదా, ఆ షోల్డర్ కుట్టులోకి ఈ షోల్డర్ కుట్టులోకి కనీసం హాఫ్ ఇంచ్ వేసుకున్నా సరే 1 ఇంచ్ అయితే మనకు క్లాత్ వెళ్ళిపోయింది. కాబట్టి 21కి 1 ఇంచ్ కలపండి, అప్పుడు 22 ఇంచీలు అవుతుంది. 22 ఇంచీల్లో మనకి ఇక్కడ క్లాత్ అయితే ఫోల్డింగ్లో ఉంది కదా, ఫోల్డింగ్లో ఉంది కాబట్టి అందులో సగం 11 ఇంచీలు అయితే రావాలి. లేదు మేము ఖర్చుతోనే అంటే ఖర్చును వదిలేస్తాము అంటే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయినా మనం కుట్టుల్లోకి అయితే పెడతాం కదా, ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోండి, సరేనా. హాఫ్ ఇంచ్ అయినా మనం కుట్టుల్లోకి వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఆ 21 వచ్చింది కదా, ఆ 21లో సగము 10.5 అయినా మనకు రావాలి. ఎలా అయినా అంతే, ఇలా కొలిసినా అలా కొలిసినా ఒకటే, సరేనా. మనం ఒక హాఫ్ ఇంచ్ అక్కడ కలుపుతున్నాం, ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుతున్నాం అంతే. కానీ ఈ విధంగా మనం కొలుసుకుంటే కరెక్ట్గా ఎంత వచ్చిందో చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 11 అంతే 11 ఇంచీలు అక్షరాల వచ్చిందనమాట. అక్కడ ఇసుకు రేణువంతా కూడా మనమైతే తప్పు అయితే చేయలేదు. వెడల్పుల్లో కానీ పొడవుల్లో కానీ అంటే బ్లౌజ్ పొడవులో కానీ అన్నీ కరెక్ట్గా చేసాము, సరేనా. అయితే ఒకవేళ మీకు తక్కువ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏదైనా రాంగ్ చేసినట్టు అర్థం. పొడవులో ఏమైనా తక్కువ పెట్టారా, రిమైనింగ్ లెంత్లో ఎక్కువ తక్కువ పెట్టారా, లేదంటే రౌండ్లో తక్కువ ఎక్కువ అయిందా అది చూసుకోండి. అవన్నీ మనం కరెక్ట్ పెట్టిన తర్వాత రౌండ్ తాలూగా వెడల్పులో ఎక్కువ తక్కువ పెట్టారా ఏమని చూసుకోండి. అది కూడా మనకు కరెక్ట్గా అనిపించింది అంటే రౌండ్ చేసేటప్పుడు కూడా మీరు హాఫ్ ఇంచ్ పెడుతున్నారా 1 ఇంచ్ పెడుతున్నారా 30 ఇంచ్ అది కూడా చూసుకోవాలి, సరేనా. మనం అంటే ఆ బ్లౌజుకి ఏ రౌండ్ ఉంది, 30 ఇంచ్ రౌండ్ ఉందా, హాఫ్ ఇంచ్ ఉందా, పావు ఇంచ్ ఉందా అని. అలా మనం రౌండ్ మిస్టేక్ చేసినా మనకి ఎత్తి చూపించేది. నా మెజర్మెంట్ ఏదైనా సరే మనము ఏ చిన్న తప్పు చేసినా సరే మనకి ఎత్తి చూపించేస్తుంది, కాబట్టి అంత పర్టికులర్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. కట్ చేసుకునేటప్పుడు కింద వచ్చేసి బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా, ఆ బ్లౌజ్ పీసుల్ని కట్ చేయకుండా ఓన్లీ లైనింగ్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే అన్నిటినీ కలిపి అయినా మనము చేసుకోవచ్చు, సరేనా. అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఏమీ అంతలో మనం ఆల్రెడీ పిన్స్ పెట్టేసి అవుట్లైన్ వేసాం కదా, మనకి అన్ని స్టిఫ్ క్లాత్లే, ఇక్కడ సిల్కీ క్లాత్ లేదు కాబట్టి మనకు కరెక్ట్గా మెజర్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు డౌట్గా ఉంది
అంటే అన్ని క్లాతులు సమానంగా ఎందుకు చేస్తున్నామని డౌట్గా ఉంటే లైనింగ్లు మొత్తం మనమైతే ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, లైనింగ్లు ప్లస్ మన కాటన్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అవి కూడా నేను కట్ చేసుకుంటున్నాను. 4 పీసులు అయితే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. కింద 2 పీసులు అయితే ఉంచేసాను. సరేనా, ఈ విధంగా చూడండి మన బ్లౌజ్ క్లాత్ అయితే ఉంచేసాను. అలా ఉంచేటప్పుడు ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకు సమానంగా ఉంది కాబట్టి అటుదటు ఇటుదిటు మనం కరెక్ట్గా అక్కడ పిన్స్ పెట్టేసి జరగకుండా ఇది కూడా ఈ విధంగా చూడండి, పిన్స్ నేను పక్కకు మార్చేస్తున్నాను. ఇది ఈ విధంగా పెట్టేసి మనం ఒక 1/2 ఇంచు వదిలేస్తే చాలు. మీరు కావాలంటే మార్కింగ్ చేసుకొనైనా మీరు కట్ చేసుకోండి. నేనైతే మార్కింగ్ చేయట్లేదు. మన లైనింగ్ కంటే జస్ట్ ఒక 1/2 ఇంచు వదిలేసి కట్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువైనా మన క్లాత్ వేస్ట్ అవుతుంది కదా, కొద్దిగా అయితే సరిపోతుందనమాట. సరేనా, ఇందులో మనకి పొడవుల్లో మనం 1 ఇంచ్ పెట్టాము, తక్కువ వస్తుంది, ఏమైనా అయిపోతుందని మీరు ఏమీ టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు, ఏం అవసరం లేదు. మనకు అంతా కరెక్ట్గా వస్తుంది. పొడవుల్లో 1 ఇంచ్ ఎక్కువ పెట్టాము, ఖర్చులోకి 30 ఇంచు మనం యూజ్ చేసిన ఇంకా 1/2 ఇంచు మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా, వెడల్పుల్లో 1/2 ఇంచు మనం ఎక్కువే పెట్టాము, వెడల్పుల్లో పొడవుల్లో ఎక్కువే పెట్టాము. ఇవి బయట కస్టమర్ బ్లౌజెస్. మీకు కస్టమర్ బ్లౌజెస్ అంటేనే మీకు అర్థం అవ్వాలి. సరేనా, మీకు ఏ డౌట్ లేకుండా మన బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది. మన బ్లౌజ్ కటింగ్లో టిప్స్ అండ్ ట్రిక్స్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఎలాంటి బ్లౌజ్, ఎంత హెవీ సైజ్ బ్లౌజ్ అని, ఎంత స్మాల్ సైజ్ బ్లౌజ్ అని ఈజీగా మీరైతే చేసేయగలరు. బ్యాక్ పార్ట్లో నేనైతే ఒక పీస్ తీసుకున్నాను. ఆ పీస్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 2 ఇంచీలు ఫోల్డ్ చేసుకోవాలి. అయితే టైలరింగ్ కొద్దిగా వచ్చే వాళ్ళకి ఏ విధంగా మన కటింగ్ ఉంటుందంటే సుత్తు ఎక్కువలాగా అనిపించవచ్చు. కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏమంటారంటే కొద్దిగా వివరంగా చెప్పండి అక్క, మీరు చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అంటారు. కాబట్టి ఆ విధంగా అయితే నేను దీన్ని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను. సరేనా, ఇప్పుడు వచ్చేసి చూడండి 2 ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఫుల్ క్రాస్లో అయితే ఉండాలి ఫ్రంట్ పార్ట్. అలానే ఎటు అతుకులు పడకుండా ఉండాలి. దానికోసం నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఒక్క వేలోనే ఆలోచించొద్దు. ఇటు పెడితే మనకు ముక్కలు పడవా, అతుకులు పడవా, అటు పెడితే అతుకులు పడవా, అన్ని సైడ్లు మనకి కరెక్ట్గా చూడండి. ఫ్రంట్ రౌండ్ సమయానికి ఎవరికైనా మనం ఒక 5.5 6 అయితే తీస్తాం కదా, ఆ 6 ఇంచెస్ వరకు మనకి ఇక్కడ నెక్ వెడల్పు వస్తుందా లేదా, చాలామంది అంటే చాలామంది కాదు, మన దగ్గర నేర్చుకునే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా అదే విధంగా చేసేస్తూ ఉంటారు. మార్కింగ్ అంతా కంప్లీట్ అయ్యాక అక్క ఒకసారి చూడు అంటారు, అప్పుడు చూస్తే మొత్తం రాంగ్ ఉంటుంది. అలా కాదు, మరి అక్కడ అతుకులు పడతాయి కదా మళ్ళీ మార్చండి అంటే మళ్ళీ మారుస్తూ ఉంటారు. డబుల్ పని అయితే అవుతుంది అది. కాబట్టి ఆ అనుభవంతో మన దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అనుభవంతో అయితే మీకు కొన్ని టిప్స్ అయితే బాగా లోతుగా నేను చెప్పడం అయితే అవుతుంది. ఇక్కడైతే మనకి చూడండి అన్ని మార్కింగ్ చేసుకున్నా కదా, మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మార్కింగ్ కరెక్ట్గా పడిందా లేదని చెక్ చేసుకొని ఆ పీస్ని పైకి తీయండి. అలా తీసుకుంటే సరిపోతుంది. అయితే నేను నార్మల్గా మార్కింగ్ చేసేటప్పుడు ఇంత ఎక్కువగా నేనైతే మార్కింగ్ ఏం చేయను, జస్ట్ అక్కడక్కడ కార్నర్లో డాట్స్ మాత్రమే పెడతాను. కాకపోతే మీకు అర్థం అవడం కోసం నేను బాగా ఇక్కడ రుద్ది మార్కింగ్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకైతే మార్కింగ్ అయితే అయిపోయింది కదా, మధ్యలో ఒక పిన్ పెట్టేశాను కదలకుండా. ఇలా పెట్టాక చూడండి మన సైడ్ అయితే క్రాస్గా ఉండేటట్టు పీస్ని తిప్పుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము షోల్డర్ లెంత్ వచ్చేసి బ్యాక్ సైడ్ 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 3.5 ఉందా లేదని చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గిపోవడం అయితే ఉండదు, పెరిగిపోవడం అయితే ఉంటుంది. కాబట్టి షోల్డర్ పెరిగింది అంటే మనకి ముడతలు వచ్చే అవకాశం అంటే సంఖ భాగంలో ఫ్రంట్ రౌండ్లో ఇలా అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆమ్ డౌన్ని ఎల్ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఎల్ షేప్ తీసుకున్న తర్వాత పైన 3.5 ఉంది కదా, కింద కూడా ఖచ్చితంగా 3.5కి మార్క్ చేయండి. చాలామంది అయితే ఆ మార్కింగ్ అయితే చేయరు. అలా చేయకపోవడం వల్లనే మనకి సంఖ భాగంలో ముడతలు కానీ, షోల్డర్ దగ్గర చాలామంది మాకు ముడత వస్తుంది అక్క షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడ్ అని ఈ మధ్యన కామెంట్స్ అయితే పెట్టారు వేరే సిస్టర్. కాబట్టి ఈ లెంత్లు అయితే కరెక్ట్గా చూసుకోండి. సరేనా, అలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆ మార్కింగ్కి మనమైతే ఒక లైన్ అయితే తీసుకుందాం డౌన్లో. కాకపోతే నెక్ డీప్ అయితే మనం చూడలేదు కదా, ఒకసారి అయితే చూసుకుందాం. ఆది బ్లౌజులో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా అక్షరాల మనమైతే మెజర్మెంట్ అయితే తీసుకుందాము. మనకి ఇక్కడ ఓన్ మెజర్మెంట్ అయితే లేదు. ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత అయితే బాగుంటుంది, ఇంత నెక్ డౌను, ఇంత ఆర్మ్ హోల్ డౌను అని అయితే ఓన్ మెజర్మెంట్స్ మన వీడియోస్లో ఎప్పుడూ ఉండవన్నమాట.
కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఉంటుంది. ఆది బ్లౌజ్ రాంగ్ మెజర్మెంట్ ఉంటే మనం కరెక్ట్ చేసే విషయాలు చాలా వీడియోస్లో అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎల్ షేప్ తీసుకొని చూసుకుంటే కరెక్ట్గా పావు తక్కువ 6 ఇంచీలు అయితే వచ్చింది. పావు తక్కువ 6 ఇంచీలని కరెక్ట్గా మార్క్ చేసి ఎల్ షేప్ తీసేసేయండి. అలా ఎల్ షేప్ తీసుకున్న తర్వాత వెడల్పు కూడా మనము కొలుసుకోవాలి. తర్వాత రౌండ్ కూడా మనం కొలుసుకుంటాము. మనం కరెక్ట్ చేసామా రాంగ్ చేసామా అని కూడా మనం అయితే చూసుకుందాము. తర్వాత ఇక్కడ వెడల్పు విషయానికి వచ్చేసరికి మనకి 3 ఇంచీలకి ఎక్కువ ఉందనమాట. అంటే దగ్గర 3.5 ఉంది. ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ 2.5 ఉంటే తప్పితే ఒక 1/2 ఇంచు పెరిగినా సరే 3 ఇంచులు మనం తీసుకుంటాం. కానీ ఇది 3.5 ఉంది కాబట్టి ఇక్కడ నెక్ వెడల్పు అయితే ఎక్కువ అయిపోతుంది కదా. అక్కడ మనం ఏం తప్పు చేసి ఉంటామో అంటే చూడండి, ఇక్కడ సంఖ భాగంలో ఆర్మ్ హోల్ సైడ్ ఒక 1/2 ఇంచు నేను ఇటు తీసాను, షోల్డర్ సైడ్ తీసాను. అక్కడ లైన్ క్రాస్ అయిపోయింది ఏంటని మనం ఒకసారి చూసుకోవాలి. అక్కడ కరెక్ట్ లైన్ 1/2 ఇంచు లోపలికి షోల్డర్ సైడ్ తీసాం కదా, ఇది ఒక 1/2 ఇంచు ఇటు జరపండి రౌండ్ సైడ్. అలా జరిపేటప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గిపోతుంది కదా, 1/2 ఇంచు 1/2 ఇంచు తగ్గిపోతుంది. అలా తగ్గేటప్పుడు మనకు కరెక్ట్గా 3 ఇంచీలు అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ కూడా నేనైతే కొలుసుకుంటున్నాను, సరేనా. ఇక్కడైతే ఉక్కు పట్టి కూడా కొలుసుకుంటున్నాను. ఉక్కు పట్టి మనకి అక్కడ 3.5 పావు తక్కువ 4 అయితే ఉంది. పావు తక్కువ 4కి 1 ఇంచ్ కలిపి పావు తక్కువ 5 పెట్టండి. 5 పెట్టాక ఆ రిమైనింగ్ లెంత్ కూడా ఎంత ఉందో ఒకసారి చూడండి. 2 ఇంచులు మనకు ఖచ్చితంగా ఉండాలి. 2 ఇంచులకి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అలా చూసుకోండి, సరేనా. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత టోటల్ పొడవులో వచ్చేసి ఈ విధంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇది మీడియం సైజు కదా, మీడియం సైజులో కూడా మనం కింద ఫ్రంట్ పొడవు పెంచేటప్పుడు మనము నార్మల్గా 1 ఇంచ్ అయితే పెరిగే ఉంటుంది, సరేనా. బ్యాక్ సైడ్లో 2 ఇంచీలే కట్ చేసాం. ఇక్కడ ఆ పొడవు అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా మనకి కప్పు పైకి లేకుండా అలా మనం పెట్టేటప్పుడు 3/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ అన్నాను కదా. నార్మల్గా బ్రష్ సైజ్ ఎక్కువ ఉందంటే 3/4 పెట్టండి, లేదు బ్రష్ సైజ్ నార్మల్గా ఉందంటే 1/2 ఇంచు డౌన్ చేయండి. డౌన్ చేసి మార్కింగ్ చేయండి. ఈ లాస్ట్లో కూడా ఒక 1/2 ఇంచ్ అయితే పైకి పెట్టాను. ఇంకా కాదు కూడదంటే ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ అంటే ఈ విధంగా మీరైతే కరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ అయితే కొట్టండి. ఆ లైన్ కంటే కిందకైతే ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు ఆ విధంగా పెట్టండి. బ్రష్ ఎక్కువ తక్కువ నేను అన్నిటికీ బేస్ చేసి చెప్తున్నాను. ఆ విధంగా చేసుకున్నాక రౌండ్ అయితే నీట్గా తీసేసేయండి. మనకి ఇక్కడ ఈ కార్నర్లో అయితే కొద్దిగా రౌండ్ అయితే సరిపోలేదు, ఎందుకంటే మనకు అక్కడ రెడ్ క్లాత్ అయితే సరిపోలేదనమాట. కాబట్టి ఆ విధంగా అయితే నేను పెట్టేశాను, సరేనా. కొంచెం తక్కువైనా అటుగా ఇటుగా అయినా ఏం పర్వాలేదనమాట. ఎందుకంటే మీడియం వయసు ఏజ్ వాళ్ళకైతే మనకు అంత పర్టికులర్గా అన్నీ పట్టించుకోకండి. ఒక 1/4 ఇంచు దానివల్ల బ్లౌజ్ ఏమీ చెడిపోవు అనమాట. అదంతా బ్లౌజులు చెడిపోతాయి అన్నది మన భ్రమ, ఓకేనా, సరేనా. మనకు కరెక్ట్గా కొన్ని కొలతలు అయితే బ్లౌజ్కి పర్టికులర్గా కొన్ని కొలతలు కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ అంతా నీట్గా ఉంటుంది. అలా వీడియో కూడా ఒకటైతే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఈ విధంగా చూడండి, మన ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ అయితే ఖర్చుతో కలిపి నేను తీసుకుంటున్నాను. ఉక్కు పట్టి సైడు తీసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి తీసుకుంటే బ్లౌజ్లో ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి. అలానే ఇక్కడ బాడీ లూజ్లో కూడా చూసుకోండి. నడుము లూజు బాడీ లూజు ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి చూడండి. మనకి నడుము లూజు వచ్చేసి 9.5 ఇంచులు అయితే ఉంది. కరెక్ట్గా 9.5 ఇంచులకు మార్క్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా డాట్ ఖర్చు అంటే మనం ఇప్పుడు ఖర్చుతో కలిపి చూస్తాము బ్లౌజ్లో, కాబట్టి బ్లౌజ్ ఖర్చు మనకు అవసరం లేదు, దానిలోనే వచ్చేసింది. మనం డాట్ ఖర్చు ఒక్కటి పెట్టుకుంటే చాలు. 2.5 ఇంచులు మీడియం సైజు కదా, 2.5 ఇంచులు అయితే పెట్టండి. 2.5 ఇంచులు పెడితే చూసారా బ్యాక్ సైడ్ కంటే ఎక్కువ వచ్చింది. అయితే చాలామంది కన్ఫ్యూజ్ ఇక్కడ ఏమవుతున్నారు అంటే ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ ఎందుకు పెరుగుతుంది అని. అయితే ఇక్కడ బాడీ లూజు మనకు 10.5 వచ్చింది. 10.5కి 10.5 మార్క్ చేసుకున్నాం. 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే 1 ఇంచ్ మనకి కరెక్ట్గా సరిపోయింది, అది ఎక్కువకు రాలేదనమాట. చూసారా మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఖర్చుతో కలిపే నేను బ్లౌజ్లో అయితే తీసుకోను కాబట్టి క్రాస్గా లైన్ అయితే కొట్టేసేయండి. మనకి ఇక్కడ బాడీ లూజు కొద్దిగా తక్కువగా వచ్చింది, అలానే నడుము లూజు ఎక్కువగా వచ్చింది, సరేనా. ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్ ఆర్మ్ హోల్ రౌండ్ అయితే ఒకసారి కొలుసుకోండి. బ్యాక్ సైడ్ మనకి 10 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 11 ఇంచులు. మన బాడీ లూజ్కి ఆర్మ్ హోల్ లూజ్కి కరెక్ట్గా సరిపోయింది, ఏం వేరియేషన్ అయితే ఇక్కడ రాలేదు కాబట్టి ఉంచేసేయండి. తర్వాత ఇక్కడ మనం చూద్దాము, రౌండ్ నెక్లో అయితే చూద్దాము. కరెక్ట్గా అంటే క్రాసులు అలాంటివి లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కొలుసుకుందాము.
అయితే రౌండ్ కొలిసేటప్పుడు మనం కొద్దిగా డీప్గా రౌండ్ అయితే చేసుకోవాలి. నేను బాగా డీప్గా రౌండ్ చేశాను. ఫ్రంట్ సైడ్ అయితే చాలా ఎంత డీప్ రౌండ్ చేస్తే మీకు అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది రౌండ్. లేదంటే ఒక వి షేప్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే మనం చాలాసార్లు కొలుసుకోవడం ఎలా అనేది చూపించాను కదా. షోల్డర్ కుట్టుల నుంచి వచ్చేసి లాస్ట్ వరకు అయితే కొలుసుకోవాలి, ఉక్కు పట్టి వరకు. కాకపోతే ఇక్కడ రౌండ్ చుట్టూ ఒక పావించు కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో ఆ విధంగా చేసుకొని చూసుకుంటే మనకి 7 ఇంచీలు అయితే ఆది బ్లౌజ్లో వచ్చింది. ఇక్కడ 8 ఇంచీలు రావాలి. నేను ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, అక్కడికైతే రావాలి. కానీ బ్లౌజ్లో 9 ఇంచీలు వచ్చింది. అయితే మనం మిస్టేక్ చేసామా, బ్లౌజ్ మిస్టేక్ ఉందా ఏంటని మనము అబ్జర్వ్ చేయాలి. అలా చేస్తే మన కరెక్ట్గా ఎల్ షేప్ చూస్తే కరెక్ట్గా 2 ఇంచీలు అయితే వచ్చిందనమాట. రౌండ్ షేపు 2 ఇంచీలు అంటే మన ఆది బ్లౌజ్లో ఎలా ఉందో ఒకసారి అయితే మనము గమనించుకుందాము. అలా గమనించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఏదో గుడ్డిగా ఏదో చేసాము పెట్టేసాము అనేది కాదు. మనం ఏమైనా తప్పు చేసామా, ఆది బ్లౌజ్లో తప్పు ఉందా, లేదంటే దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నామా, ఉన్నది ఉన్నట్టు కుడుతున్నామా అని చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఎల్ షేప్లో చూసేసరికి మనకి ఆది బ్లౌజ్లో కూడా అక్షరాల 2 ఇంచీలే ఉంది. కరెక్ట్గా ఎల్ షేపు 2 ఇంచీలే ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా అయితే మనకు ఒక 1 ఇంచ్ అయితే వచ్చిందనమాట. సరేనా, 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో మనమైతే దేనికి వచ్చిందో ఒకసారి అయితే మనం పరిశీలిద్దాము. ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఆది బ్లౌజ్ ఒకసారి వేసుకొని బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి రౌండ్ గురించి అయితే నేనైతే చూపిస్తాను. చాలామందికి బాడీ లూజులో నడుము లూజులో కూడా వేరియేషన్ అయితే ఉంటుంది కదా. ఆది బ్లౌజ్ అంటే బ్యాక్ సైడ్కి కాకుండా ఫ్రంట్ సైడ్కి ఎక్కువ ఎందుకు తీస్తున్నారు అని చాలామందికి వస్తుంది. ఈ మధ్యన రీసెంట్గా కూడా ఒక సిస్టర్ అయితే చెప్పారు, నేను సేమ్ బ్లౌజ్ ఆదిలో ఎలా ఉందో మీ మెజర్మెంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను కొలిసాను, బ్యాక్ పార్ట్ కంటే నేను కుట్టే బ్లౌజ్ 2 ఇంచీలు తక్కువ వచ్చింది అని చెప్పారు ఒక సిస్టర్. అయితే అదేం పెద్ద తప్పేం కాదు, అది రాంగ్ ఏం కాదు. దానికి కూడా నేనైతే చెప్తాను. చూడండి, ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ని నేను కరెక్ట్గా సైడ్స్ కరెక్ట్గా పెట్టి ఈ విధంగా పెట్టాను. పెడితే కరెక్ట్గా ఉంది. చూడండి, నీట్గా సర్ది పెట్టాను కూడా, ఎక్కడ ముడతలు అలాంటివి కూడా లేవు. కానీ మధ్యలో ఒక 3 ఏళ్ళు డిస్టెన్స్ అయితే ఉంది. చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఎక్కువ అయిపోయింది, నడుము లూజులో కవర్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి నడుము లూజులో కవర్ అయిపోతుంది. కానీ ఫ్రంట్ నెక్ రౌండ్లో బ్యాక్ సైడ్ కటింగ్ లేదు, రౌండ్ కటింగ్ లేదు కాబట్టి రౌండ్ సరిపోతుంది. కానీ ఇక్కడ కటింగ్ ఉంది ఫ్రంట్ సైడ్. మరి ఈ రౌండ్ ఎలా సరిపోతుంది? సరిపోదు. మనకి మీడియం సైజ్ బ్లౌజ్కి 2 ఇంచుల నెక్ రౌండ్ ఎక్కడ సరిపోతుంది? సరిపోదు, అక్షరాల సరిపోదు. కనీసం 2.5 ఇంచులైనా ఉండాలి. మనం బ్యాక్ సైడ్ ఆల్రెడీ 2.5 పెట్టేసాము, కానీ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు 2.5 పెట్టండి, ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. అలా పెట్టడం వల్ల ఉక్కు పట్టి దగ్గర టైట్గా పట్టేసినట్టు కాకుండా నీట్గా ఉండి అలానే ఫ్రీగా ఉండి మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఆ విధంగా తప్పకుండా మీరు నెక్ రౌండ్ ఎక్కువైపోతుంది, షోల్డర్ జారిపోతుంది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. మన మెజర్మెంట్లో ఈ విధంగా మీరు కొలతలు తీయండి. ఖచ్చితంగా మీ ఆది బ్లౌజ్ కంటే అక్షరాల ఫ్రీగా నీట్గా మనము ఒక్కొక్క సీరియల్లో కానీ సినిమాల్లో కానీ చూస్తే ఏ విధంగా రౌండ్స్ ఉందో అదే రౌండ్స్ అయితే వస్తాయి, అదే లూజ్ వస్తుంది, అదే ఫ్రీగా ఉంటుంది. ఎక్కడ పార్ట్ అక్కడే ఉంటుంది, ముడతలు లేకుండా, గుంజేసినట్టు కాకుండా, టైట్ కాకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది. సరేనా, మీరు అలాంటి డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోకండి. అలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయినా ఇస్తాను, లేదంటే వీడియోలో అయినా చెప్తాను. సరేనా, ఈ విధంగా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది డబుల్ ఫోల్డ్ అంటే కొద్దిగా ముడతల్లాగా అయితే ఉంది కదా, అది ఎక్స్ట్రా వచ్చింది. చూడండి, అందులో ఒక పీస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఒక్కొక్కసారి అలా చూసుకోండి, చూసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని క్రాసులు ఉండేది చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచు మనకి కొద్దిగా 2 క్లాత్లు అయితే ఎక్స్ట్రా అయితే వచ్చాయి. మనము కింద వేసుకున్నాం కదా, కొద్దిగా క్లాత్ అటు ఇటు మనం పట్టడంలో రాంగ్ అయితే అలా వస్తుంది. ఒకసారి నీట్ చేసుకుంటే సరిపోతుంది. కొనభాగాలు ఎక్కడైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ కొనభాగం కొద్దిగా పెరిగినట్టుంటే నేను కట్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ ఒక 1/2 ఇంచు కొనభాగం అయితే కట్ చేసుకుంటున్నాను. అలానే ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర కూడా మనకు రాలేదు, ఏమి రాలేదు కాబట్టి ఓకే. సరేనా, అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, నేను బ్లౌజ్ పీసు అలానే లైనింగ్ పీసు సమానంగా కట్ చేశాను, ఎక్స్ట్రా ఏమీ ఉంచలేదు. అయినా మనకి ఏం కాదు, మనం పిన్స్ కరెక్ట్గా పెట్టేసి అవుట్లైన్ వేసిస్తే మనకి ఎక్కువ తక్కువ కూడా అవసరం లేదు.
లేదు. ఈ విధంగా ట్రై చేస్తే ఇంకా మోర్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా పని అయిపోతుంది కదా, అవుట్లైన్ వేసిస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయ అవసరం అయితే లేదు. కాకపోతే అవుట్లైన్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అక్కడ బ్లౌజ్ క్లాత్లు అన్నీ అయితే నేను తీసేస్తున్నాను. బ్లౌజ్ క్లాత్లు అయితే మనము సపరేట్గా కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సేప్ పట్టీలకి అనమాట. మనకి ఇక్కడ ప్లెయిన్ అంటే ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది కదా, కాటన్ బ్లౌజు. ఈ బ్లౌజ్లో సేప్ పట్టీలు 4 అయితే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. అలానే ఫ్రంట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే మనకు 12.5 వచ్చింది. ఆ 12.5లో 1 ఇంచ్ తక్కువ చేసి 11.5కి అయితే నేను మార్క్ చేశాను. సరేనా, 11.5 కరెక్ట్గా కిందకి సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోండి. పొడవు విషయానికి వచ్చేసరికి 3.5, ఇటు సైడ్ కూడా మీడియం సైజుకి 3.5, మధ్యలో 3 ఇంచులు. ఖచ్చితంగా సేఫ్ బెల్ట్ కోసం ఇంతకుముందు వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. సేఫ్ బెల్ట్ గురించి అయితే చాలా వివరంగా ఇచ్చాను, బాడీ మెజర్మెంట్లో అయితే ఇచ్చాను. బాడీ మెజర్మెంట్స్తో వచ్చే వీడియో కూడా స్టిచ్చింగ్ అయితే కాలేదు, కాబట్టి స్టిచ్చింగ్ అయిన వెంటనే అదైతే అప్లోడ్ అయితే చేస్తాను. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అయితే నేను అది కుట్టలేకపోయాను. సరేనా, ఇప్పుడు వచ్చేసి 4 సేప్ పట్టీలు అయితే తీసుకొని, ఒక కరువు తీసుకొని, ఒక క్రాసులు తీసుకొని, మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అంతా తెలిసిపోతుంది. కొత్త వాళ్ళకైతే అర్థం కాకపోతే కాకపోవచ్చు. ఓకేనా, 1-2 సార్లు చూడండి. మన వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి, ఛానల్లో ప్లేలిస్ట్ కూడా చూడండి. ప్లేలిస్ట్లో మీకు ఏదైనా కటింగ్ వీడియో కావాలంటే కటింగ్ వీడియోలల్లా ఒక ప్లేలిస్ట్లో ఉంది, స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది, బాడీ మెజర్మెంట్స్ అల్లా ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ విధంగా ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళండి. ఓకేనా, ఇక్కడైతే ఇక్కడ మనకి అతుకులు అయితే పడ్డాయి. అతుకులు మనం అయితే జాయింట్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా ఉండే ప్లేస్ అంతా బయటికి కనబడేటట్టు, అతుకులది లోపలికి వెళ్ళేటట్టు కూడా మనం స్టిచ్చింగ్ వీడియోలో ఎలా కవర్ చేయాలో చూద్దాం. సరేనా, ఈ విధంగా వచ్చేసి అవి ప్లెయిన్ కాబట్టి ఆ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ప్లెయిన్ కదా, వీటికైతే ఖచ్చితంగా అతుకులు వేయాల్సిందే. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్లో మనకి 2 అయితే వస్తాయి, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి సరిపోతుంది. కానీ అతుకులు మాత్రం వేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్లు అయితే మనము వేరే లైనింగ్లో ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని సేఫ్ బెల్ట్లో నేనైతే కట్ చేసుకున్నా కదా. ఇక్కడ ఈ క్లాత్ అయితే ఈ విధంగా అయితే మిగిలింది కదా. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఉక్కు పట్టీకి, కాజా పట్టీకి ఈ పీసులు కట్ చేసుకొని ఒక పిన్ కొట్టుకుంటే సరిపోతుంది. అక్కడ ఒక పిన్ పెట్టేసామనుకోండి, నీట్గా ఉంటాయి. ఇక్కడ ఈ క్లాత్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము నడుం పీసులు, అంటే మనకి బ్లౌజ్ క్లాతుల్లో నడుం పీసులు అవసరం లేదు, ఇక్కడ లైనింగుల్లో నడుం పీసులు అవసరం కాబట్టి ఓన్లీ లైనింగ్నే నేనైతే కట్ చేస్తున్నాను. నడుం పీసులు అయితే సరిపోతాయి అనమాట. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా క్లాతులు కూడా మనకు ఉంటాయి కదా, మనం ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. అలా పెట్టేసి ఉంచేసుకున్న తర్వాత ఈ క్లాత్లో వచ్చేసి ఈ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే ఆ విధంగా తీసేసేయండి. తీసేసి ఇక్కడ వచ్చేసి మనం నెక్ పట్టీలు ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ చేసుకుంటే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటే నెక్ పట్టీలు అయితే క్రాస్లో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ క్లాత్లు అయితే ఉన్నాయి కదా, ఇందులో కూడా మనకి సేఫ్ బెల్ట్లు అయితే కావాలి కదా. బ్లౌజ్ క్లాత్లో కూడా ఒక 2 అయితే కావాలి కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే సేఫ్ బెల్ట్ వేసుకొని నేను ఎక్స్ట్రాలు కొంచెం ఉంచినా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మనం కట్ చేసుకోవచ్చు. సరేనా, బ్లౌజ్ కటింగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయింది. ఆగండి, ఇప్పుడే అయిపోలేదు, ఇంకా చూడండి. తర్వాత ఇక్కడ క్లాత్ అయితే మనకి ఇంత అయితే మిగిలింది, ఎక్స్ట్రా క్లాత్. ఇంకా నేను అన్నీ కటింగ్ చేశాను. కటింగ్ చేయకుండా మనం స్టిచ్చింగ్ చేసి అంటే అవుట్లైన్ జాయింట్ చేసే వీడియోస్ కూడా మన దాంట్లో బోల్డ్ అని అయితే ఉన్నాయి. అలా జాయింట్ చేస్తే మనకి ఎక్కువ క్లాత్ అయితే మిగులుతుంది. మనకి చాలా క్లాత్ అంటే చిన్నపిల్లలకి బాడీ వరకు అయితే క్లాత్ మిగిలిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్తో మంచి వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా అది మీరు మిస్ కాకండి, బోలెడన్ని టిప్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.